నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రచార సభలను నిర్వహించడం జరుగుతుంది. సో ప్రచార సభల్లో ఆయన కొన్ని స్పీచ్లు కూడా ఇస్తూ ఉన్నారు. సో అవే ఆయనకి మెడకు చుట్టుకోబోతున్నాయా? రాబోయేటువంటి రోజుల్లో ఆయనకే శాపంగా మారబోతున్నాయా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ప్రచార సభల్లో జగన్మోహన్ రెడ్డి ఏవైతే మాట్లాడుతున్నారో సో అవే ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి, ఏవి ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయంటారు? 2019 మే 30 తారీఖు పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పరిపాలకుడుగా, అంటే ప్రభుత్వపరమైన అధికారిక కార్యక్రమాలకు తప్పించి రాజకీయపరమైన కార్యక్రమాలకు కానీ, తనని ఎన్నుకున్న ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ, లేదు అవసరాల రీత్యా తన దగ్గరికి వచ్చిన ప్రజలతో మమైకం అవడానికి కానీ కనీస మాత్రపు ప్రాధాన్యత కూడా ఇవ్వలేదనేది వాస్తవం. మరొకసారి ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. మరొకసారి ప్రజా తీర్పు కోరాల్సిన అవసరం ఉన్న రీత్యా ఇప్పుడు తన అవసరం రీత్యా ఇప్పుడు ప్రజలకు చేరువయ్యి ఇప్పుడు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచారం ఎక్కడ మొదలుపెట్టారు? 52 స్థానాలున్న రాయలసీమలో, ఇంకా నెల్లూరు జిల్లాలో కూడా కలుపుకుంటే 62 స్థానాలున్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో 59 స్థానాలు వీళ్ళకే కట్టబెట్టారు. అవుట్ ఆఫ్ 62, 59 వైసీపీ గెయిన్ అయింది. అంతటి థంపింగ్ మెజారిటీ విజయం కట్టబెట్టిన రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం అనే పేరుతోటి సభలు నిర్వహిస్తూ 21 రోజుల పాటు పర్యటించడానికి సిద్ధపడి వచ్చారు. ఇప్పుడు బస్సు యాత్ర, ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సును ఎంగేజ్ చేసుకొని దాని ద్వారా పర్యటిస్తున్నారు. సహజంగానే వైసీపీ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి 2019 ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రజలకి చాలా వాగ్దానాలు చేస్తున్నారు. ఆనాటి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఆ ప్రచార ప్రభావంతో ప్రజలు ఈయనకి ఓట్లేశారు. ఈయన కూడా ఊహించినంత మెజార్టీ కట్టబెట్టారు. మరి 5 సంవత్సరాల పాలకుడిగా ఆయన పనితీరుని పరిగణలోకి తీసుకుంటారు కదా ప్రజలు. అదే సందర్భంలో మరొకసారి ఎన్నికలకి వెళ్తున్నారు. రాబోయే, అంటే తనకు అవకాశం ఇస్తే రాబోయే ప్రభుత్వంలో ఏం చేస్తారు అని చెప్పని ప్రజలకు విడమరి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆసక్తిగా గమనిస్తారు ప్రజలు కూడా. ఈ 5 సంవత్సరాల పనితీరు పరంగా ఏ విధంగా ప్రజలకు వివరణ ఇవ్వబోతున్నారు, రాబోయే రోజుల్లో ఏ విధమైన పరిపాలన అందిస్తానని చెప్పని చెప్తూ ఉంటారు అని చెప్పని. అయితే మనం ఒకసారి ఆ ప్రసంగాలు గమనించుకుంటే 2019లో కొంతవరకు మ్యానిపులేషన్ చేశారు ప్రజల్ని. కానీ 2024లో పూర్తి స్థాయి ప్రజల్ని మభ్యపెట్టి ఏమార్చి మరొకసారి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రసంగాలు ఏంటంటే, నాకు ఒక సామెత గుర్తుకొచ్చింది, గ్రామీణ ప్రాంతంలో ఉండే సామెత. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు ఆవాలు తాటికాయ అంత అన్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం మొహాట పడకుండా, నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ అమాయకులు, వాళ్ళకి కనీస మాత్రపు రాజకీయ పరిజ్ఞానం లేదు, విషయ పరిజ్ఞానం అసలు లేదు, నేను ఏది చెప్తే అది విని తలాడించడానికి, నా వెనక నడవటానికి వచ్చిన గొర్రెలని ఫీల్ అవుతూ ఉన్నాడు. వాళ్ళని ప్రజలుగా భావించట్ల ఆయన. వాళ్ళకు కూడా విచక్షణ ఉంటుంది, రాజకీయ చైతన్యం ఉంటుంది, పాలకుడిగా తన పనితీరుని గమనించగలిగే పరిజ్ఞానం ఉంటుంది, ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోగలిగే పరిపక్వత వాళ్ళకు ఉంటుంది అనే అంశాలు విస్మరించేశారు. విస్మరించి ఇష్టరీతిన ప్రతిపక్ష పార్టీల్ని దూషించడం, తనను తాను చాలా గొప్పగా శ్లాఘించుకుంటా ఆ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అదే రాయలసీమ ప్రజలు, ఆయనకు అంతటి ఘన విజయం కట్టబెట్టిన ప్రజలు ఏ నమ్మకంతో ఆ రోజు అంతటి ఘన విజయం కట్టబెట్టారు? 2019 ఎన్నికల నాడు ఆనాడు పోటీ పడిన ప్రధాన నాయకులు ఇరువురు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే
ప్రతిపక్ష నాయకుడు అని అంటే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని అంటే సీఎం ఇన్ వెయిటింగ్, అంటే చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్. ఇరువురు ఆ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నాయకులే. ఇరువురు జన్మస్థలం ఒకరిది చిత్తూరు జిల్లా, ఒకరిది కడప జిల్లా. అయినా సరే రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్ల విశ్వాసం చూపించలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసం ప్రదర్శించారు. పర్యవసానం అంతటి భారీ విజయం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అవుట్ ఆఫ్ 52 రాయలసీమలో 49 సీట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినాయి. నెల్లూరులో 10కి 10 స్థానాలు దక్కినాయి. అంటే అక్కడున్న 62 స్థానాల్లో 59 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారు. ఎస్, ఇవాళ పాలకుడుగా వాళ్ళ అంచనాలను అందుకోవడంలో ఎంతవరకు సఫలీకృతం అయ్యావు? ఆ రోజు అంతటి భారీ విజయం మీకు ఎందుకు దక్కించారు? ఏ నమ్మకంతో దక్కించారు? ఆ రోజు యువత ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన, కల్పించిన నమ్మకం, పారిశ్రామికీకరణ అద్భుతంగా చేస్తా, నేను వలసలు లేని ఉపాధి సృష్టిస్తా, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పని వాళ్ళు చేసిన వాగ్దానాల నేపథ్యంలో యూనివర్సిటీలు, కాలేజీలు చుట్టూ తిరిగి వెంకటేశ్వర యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఇట్లా అన్ని యూనివర్సిటీలకి వెళ్ళి ఆయన యోబేరి అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేసి, ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం కాదు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పని ఈయన ఇచ్చిన ప్రసంగాల ప్రభావంతో ఆ రాయలసీమలో ఉన్న 8 పార్లమెంటు స్థానాలు ఆయనకే కట్టబెట్టారు. మరి వాళ్ళ పాలకుడుగా ఏమైపోయిందా ప్రత్యేక హోదా? ఏమైపోయిందా పారిశ్రామికీకరణ? ఎన్ని పరిశ్రమలు రాయలసీమ ప్రాంతంలో మీ హయాంలో నెలకొల్పారు? ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఎంత సంపద సృష్టించారు? ఎన్ని సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు? అదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి 12,000 కోట్ల రూపాయలు కోర్ రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కేవలం 2,000 కోట్లు, 1/6. అంటే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన దాంట్లో 1/6 షేర్ మాత్రం ఖర్చు పెట్టారు. కానీ బడ్జెట్లో చాలా గణనీయంగా అంకెలు కేటాయింపులు చేశారు. కానీ ఎలకేషన్ లేదు, ఖర్చు లేదు. బడ్జెట్ అంకెలు చూసి తృప్తి పడే పరిస్థితుల్లో రాయలసీమ ప్రజలు ఉన్నారా? వాళ్ళకి కళ్ళ ముందు ప్రాజెక్టులు గ్రౌండింగ్ ఐడియా లేదా, చూసి తెలుసుకునే పరిజ్ఞానం లేదా? ఈ మధ్యకాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం పేరిట చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాయలసీమ ప్రాంతంలో ఏ ప్రాజెక్టుల పురోగతి ఏ స్థాయిలో ఉంది, తన హయాంలో ఎంత ఖర్చు పెట్టాం, తన హయాంలో పన్నులు ఎంత స్థాయిలో పురోగతి సాధించినాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకసారి అధికార మార్పిడి జరిగిన 5 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో పురోగతి సాధించింది అని చెప్పని ప్రాజెక్టుకి వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఇవన్నీ ప్రజలు నిశ్చితంగా గమనించుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో ఎన్ని విద్యా సంస్థలు రాయలసీమలో గ్రౌండింగ్ అని? తిరుపతిలో ఐఐటి, ఐజర్, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, IIIT, అట్లాగే కడప జిల్లాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ IIIT ఉంది అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంతంలో విద్యా సంస్థలను అదనంగా నెలకొల్పారా? లేవు. పరిశ్రమలను అదనంగా కొత్తవి తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేశారా? లేవు. గత ప్రభుత్వ హయాంలో గ్రౌండింగ్ అవ్వటానికి సిద్ధపడిన కంపెనీలు, అంటే రిలయన్స్ వాళ్ళకి 150 ఎకరాలు రేణిగుంట దగ్గర భూమి కేటాయింపు జరిగింది. జియోకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ SEZ ఏర్పాటు కోసం మీ ప్రభుత్వ హయాంలో 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అది క్యాన్సిల్ అయిపోయింది. అదే సందర్భంలో కియాకి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ కియా యాజమాన్యంతో దురుసుగా ప్రవర్తించిన పర్యవసానం 4,000 కోట్ల రూపాయల యాన్సిలరీ యూనిట్స్ ఏమైపోయినాయి తెలియదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అంటే ఇప్పుడున్న కియా ప్లాంట్కి ఎక్స్టెన్షన్గా విద్యుత్ వాహనాల తయారీ యూనిట్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి గత ప్రభుత్వం 600 ఎకరాల భూమి కేటాయింపు చేసింది. అది అతిగతి లేదు. పైగా చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయ్యి దశాబ్దాల పరంగా 3.5 దశాబ్దాలుగా అక్కడ 40-50 వేల మంది ప్రజలకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్న అమర్రాజా బ్యాటరీస్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత వేధింపులకు గురి చేసి దాన్ని మూయించాలి అని చెప్పని చూసిన పర్యవసానం లిథియం బ్యాటరీ యూనిట్. అంటే అమర్రాజా బ్యాటరీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఆ కంపెనీ
కంపెనీ నిర్వహణ మొత్తం చిత్తూరు జిల్లాలోనే ఉంది. ఆ కంపెనీ ఎక్స్పాన్షన్స్ కూడా చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహక పర్యవసానం 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు తరలిపోయినాయి. ఇవి ఆ రాయలసీమ ప్రజలు స్పష్టంగా గమనించుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో రాయలసీమకి మేలు జరగకపోగా కీడు జరిగింది. రాయలసీమ ప్రాంత వైసీపీ నాయకులు అనంతపూర్ జిల్లాలో రాప్తాడు ఎమ్మెల్యే తోబుదుత్తి ప్రకాష్ రెడ్డి అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ని వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసిన పర్యవసానం అది కూడా తెలంగాణకు తరలిపోవడం జరిగింది. అదే జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక సోలార్ ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరించి సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం తీసుకున్న భూముల్ని తన కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకోవడం జరిగింది. మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చరణ్ వాళ్ళ భర్త కూడా ఇంకొక సోలార్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించిన భూముల్ని వాళ్ళ కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకోవడం జరిగింది. అంటే ఇంత నిస్సిగ్గుగా పరిశ్రమలు నెలకొల్పకపోగా వాళ్ళకి సంబంధించిన మౌలిక వసతుల్ని భూముల్ని కూడా ఈ అధికార పార్టీ నాయకులు గుంజేసుకుంటుంటే మౌన ప్రేక్షక పాత్ర వహిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాయలసీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయం అని గుర్తెరగని జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకులు ఏం చేసినా సరే చెల్లుబాటు అవుద్ది అని చెప్పని చూస్తూ ఊరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎన్నికలు సమీపిస్తుండగా వచ్చి ఇప్పుడు అసత్యాలతోటి ప్రజల్ని ఏమార్చగలను అనుకుంటే ప్రజలు ఏమార్చడానికి సిద్ధంగా లేరు. ఇరిగేషన్ పరంగా, పరిశ్రమల పరంగా, విద్యా సంస్థల పరంగా గత ప్రభుత్వం చూపిన చొరవ చూపలేని జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అదే రాయలసీమ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారనేది వాస్తవం. మరింత విస్తుగొలిపే అంశం ఏంటి అంటే ఆయన వివేకానంద రెడ్డి గారి హత్యకి గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత పరువు నిలబడే అంశం. కానీ ఆయనే స్వయంగా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావిస్తా ఓ పక్కన సిబిఐ హత్య కేసు అక్యూజ్డ్గా నిర్ధారించిన అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా పక్కన పెట్టుకొని హత్య కావింపబడిన వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీద నిందలు మోపుతూ తన సొంత సోదరి షర్మిల గారి మీద నిందలు మోపుతా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు తోటి కుమ్ముక్కు అయ్యారు అని చెప్పని ఆరోపణలు చేస్తా తాను మాత్రం అమాయకుణ్ణి, ఆణిముత్యాన్ని, స్వాతిముత్యాన్ని అని చెప్పిన ప్రజలని భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్న తీరు అదే రాయలసీమ ప్రజలలో యావింపు కలిగిస్తూ ఉంది. నీ ఇంటి ఆడబిడ్డలను కాపాడలేని, కుటుంబ సంబంధాలకు విలువ ఇవ్వలేని, సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురైతే ఆ హత్య కేసు అక్యూజ్డ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న నీ నైజం, నీ వైఖరి ఇవాళ రాయలసీమ ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే సూటిగా స్పష్టంగా డాక్టర్ సునీత గారు మీడియాలోకి వచ్చి చేస్తున్న అప్పీల్ని అదే కడప జిల్లా ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు, పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. షర్మిల గారు తనకు ఎదురవుతున్న అవమానాన్ని ప్రస్తావిస్తుంటే అదే కడప జిల్లా ప్రజలు కన్సర్న్ చూపిస్తూ ఉన్నారు. దశాబ్దాల తరబడి ఏ ప్రజలైతే రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని, విజయలక్ష్మి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తూ వచ్చారో దాదాపుగా 1978 నుంచి 2024 వరకు 46 సంవత్సరాలుగా పెట్టని కోటలాగా వాళ్ళ కుటుంబానికి అధికారాన్ని అప్పజెప్తూ వచ్చారు. వాళ్ళకి చట్టసభల్లో స్థానం కల్పిస్తూ వచ్చిన ప్రజలు ఉన్నారు. అదే ప్రజలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పాలనా తీరు, ఆయన వైద్యం, ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం ఇది నమ్మదగింది కాదు అన్న ప్రజల్లో ఏర్పడిన భావన. నాయకుడికి క్రెడిబిలిటీ అవసరం. ప్రజలలో నాయకుడి పట్ల ఎంతకాలం నమ్మకం కొనసాగితే అంతకాలం ఆ పార్టీకి ఆదరణ ఉంటుంది, ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకి విలువ దక్కుతుంది, ప్రజల్లో ఆదరణ దక్కుతుంది, ప్రజల నుంచి విజయం దక్కుతుంది. ఎప్పుడైతే నాయకుడే విశ్వాసం కోల్పోతాడో, నాయకుడే క్రెడిబిలిటీ లూజ్ అవుతాడో, నాయకుడి మాటని ప్రజలు విశ్వసించదగ్గ వాటిగా పరిగణిస్తారో ఆ రోజున ఆ నాయకుడికి, ఆ పార్టీకి, ఆ శ్రేణులకి, వాళ్ళ నమ్ముకొని పోటీ చేస్తున్న అభ్యర్థులకి కూడా వాళ్ళ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్టే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అటువంటి అంత్యదశలోకి వాళ్ళ పార్టీని ఆయనే చేర్చుకుంటా ఉన్నాడు. మరి ఎన్నికల ప్రచార సభల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఆయనకే శాపల్లా మారేలా ఉన్నాయని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి